ఏపీలో కాకినాడ పోర్ట్ అంశం హాట్ టాపిక్ గా మారింది. సీఎం చంద్రబాబును డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కలిశారు. కాకినాడ పోర్ట్ నుంచి జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చర్చించినట్టు తెలుస్తోంది. ఉదయం ఇంటెలిజెన్స్, విజిలెన్స్ డీజీలతో ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఇప్పటికే కాకినాడ పోర్ట్ అంశంపై సీఎంతో చర్చించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేపటి కేబినెట్ భేటీలో కాకినాడ పోర్ట్ అంశంపై ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్లో అందిస్తారు. రాము, సమావేశంలో ఎటువంటి చర్చ జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, ఖచ్చితంగా అయితే ఈ సమావేశానికి మరి కొద్దిసేపటి క్రితమే డీజీపీ అలాగే ఏడీజీపీ మహేష్ చంద్ర లడ్డా ఇద్దరు కూడా సీఎం చంద్రబాబు వద్దకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వరుస పరిణామాలు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం, అక్కడ కాకినాడ పోర్ట్ లో పూర్తి స్థాయిగా అంతా పరిశీలించడం, దానికి సంబంధించి ఇక్కడ ఉండే కండిషన్స్ ఏంటనేది కూడా విచారణ చేయడం, దాని తర్వాత అదే అంశం మీద మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి దానికి సంబంధించి కింది అధికారుల వద్ద నుంచి పూర్తి సమాచారం కూడా తెప్పించుకుని దానికి 48,000 కోట్ల రూపాయల పీడీఎస్ రైస్ ఏ విధంగా వెళ్ళిపోయింది, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా వెరిఫై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 షిఫ్ట్లలో కూడా షిఫ్ట్ కి 6 మంది మాత్రమే అక్కడ సెక్యూరిటీగా ఉన్నారు. దాని వల్ల కూడా కొంత ఇబ్బందులు తలెత్తాయి. అలాగే ఒక షిఫ్ట్ లో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా అక్కడి నుంచి తప్పించి ఈ రకమైనటువంటి అక్రమాలకి పాల్పడుతున్నారు అనే అంశాన్ని కూడా నాదెండ్ల మనోహర్ హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటువంటి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ డీజీతో, ఏడీజీతో, అలాగే ఇంటెలిజెన్స్ అధికారులతో, ఇంకొక పక్కన లా అండ్ ఆర్డర్ అధికారులతో కూడా పూర్తి స్థాయిలో సమావేశం అయ్యి వాళ్ళతో పూర్తిగా చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తదుపరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్దకు వెళ్ళినప్పుడు కూడా దీనికి సంబంధించి రేపు కేబినెట్ లో ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవాలి. దీనికి సంబంధించి న్యాయపరమైన, చట్టపరమైనటువంటి అంశాలను మిళితం చేస్తూ ఎక్కడైతే ఐపీసీని ఇన్వాల్వ్ చేసేటటువంటి అవకాశం ఉండే విధంగా కూడా అక్కడ దీన్ని ఒక వ్యవస్థీకృతమైనటువంటి క్రైమ్ గా దీన్ని గుర్తించి ఆ వ్యవస్థీకృతమైనటువంటి క్రైమ్ కి ఏ రకమైనటువంటి సెక్షన్ల కింద మనం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనే విధంగా కూడా దీన్ని పూర్తిగా చర్చించిన తర్వాత దీనికి సంబంధించి ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను కూడా కాకినాడ పోర్టు వద్ద ఏర్పాటు చేయాలి. ఆయన అండర్ లో కొంత టీమ్ ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అనే విధంగా కూడా కొంత నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. వీటన్నిటికీ సంబంధించి అంటే ఒక పోర్టు వద్ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ని అంటే ఖచ్చితంగా ఒక ఐజీ స్థాయి లేదా డిఐజీ స్థాయి అధికారి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో లేదా ఒక ఎస్పీ గాని ఆ స్థాయిలో ఒక ఐపీఎస్ స్థాయి అధికారి అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని అక్కడ నియమిస్తే సరిపోతుంది అనేటటువంటి అంశాలు కూడా కొంతవరకు సీఎంతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి నేపథ్యంలో స్టేట్ డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ ఏడీజీ ఇద్దరు కూడా సీఎం వద్దకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి కొంతసేపటి క్రితమే ఏపీసీఎస్ కూడా ఇక్కడికి వచ్చి అంటే ఈ రోజు జరిగినటువంటి సమావేశం గురించి చర్చించడానికి కావచ్చు, లేదు ఈ సమావేశంలో కొంతవరకు రాష్ట్ర స్థాయి నిర్ణయం కనుక దీని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితుల్లో సీఎంతో చర్చించడం కోసం ఇక్కడికి అధికారులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద రేపటి కేబినెట్ సమావేశంలో లేదా ఈ రోజు రాత్రికి ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకినాడ పోర్టుకి సంబంధించినంత వరకు చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోవడానికి ప్రభుత్వం అయితే అన్ని రకాల నిర్ణయాలను తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.